కస్టమర్ ఎల్బో హ్యాండ్స్ పెట్టమన్నప్పుడు ఇలా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. హ్యాండ్స్ అయితే పర్ఫెక్ట్ వస్తుంది. చూడండి, ప్యాంట్లో మిగిలిన క్లాత్ అయితే నేను ఇలా పీస్ అయితే తీసుకున్నాను. అలాగే నాకు హ్యాండ్ ఎంతవరకు వచ్చిందో అంతవరకు అయితే నేను స్టిచ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను, లైనింగ్ అనేది కలుపుకొని. ఇప్పుడు కింద వైపు నేను రెండిటికి మీడియం మధ్యలో చూడండి, మధ్యలోకి అయితే నేను ఒక గుర్తు అనేది పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, ప్యాంట్లో ముక్క అయితే నేను రెండు ఇలా సరిసమానంగా పెట్టుకొని మధ్యలోకి ఇలా వీలాగా అయితే కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఇప్పుడు ఎలా అయితే కట్ చేసుకున్నానో అలానే షేప్ అయితే జాగ్రత్తగా స్టిచ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇది చిన్న టక్ అనేది వీ దగ్గర అయితే పెట్టుకొని ఇప్పుడైతే నేను టర్న్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా టర్న్ చేసుకొని ఇప్పుడైతే ఈ రెండు కోణాల దగ్గర నుంచి ఈ చివరి వరకు నేను ఇది అనేది కరెక్ట్గా కలుపుకొని అయితే స్టిచ్ చేసుకుంటాను, కదలకుండా ఉండడం కోసం. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే ఇప్పుడు నేను కరెక్ట్గా అనేది రెండు పార్ట్లు కలిసేలాగా ఇలా అనేది స్టిచ్ చేసుకుంటున్నాను. ఇలా స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు నేను ఇది అనేది హ్యాండ్కి అనేది కలిపేసుకుంటాను. ఇప్పుడు ఇది కూడా మధ్యలోకి అనేది టక్ అనేది పెట్టుకుంటున్నాను. చూడండి, ఇలా మధ్యలోకి ఒక టక్ పెట్టుకున్నాక ఆల్రెడీ మనం ఇందాక మధ్యలోకి ఒక గుర్తు పెట్టుకున్నాం కదా, ఆ గుర్తు దగ్గర కరెక్ట్గా ఇది వచ్చేలాగా పెట్టుకొని ఇప్పుడు మనము స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మనకు పీస్ యాడ్ చేసినట్టు ఉండదు, అలా అని కొంచెం మోడల్గా ఏదో కింద కొంచెం షేప్ వచ్చినట్టు నార్మల్గా లేకుండా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా అయితే ట్రై చేయండి. హ్యాండ్ అయితే పొడవు సరిపోతుంది, మనకు అలాగే కొంచెం మోడల్గా ఉన్నట్టు కూడా ఉంటుంది. మీకు ఈ టిప్ నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి.